అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్ధరాత్రి కూతురు గదిలో నుంచి మాటలు నవ్వులు వినిపించేసరికి తన కూతురు తన బాయ్ ఫ్రెండ్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. అప్పటి నుంచి ఆ తల్లిదండ్రుల తలరాతే మారిపోయింది. నా జీవితాన్నే నాశనం చేశారు అంటూ తండ్రినే కోర్టు మెట్లు ఎక్కించింది ఆ కూతురు. ఎందుకు ఆ కూతురు అలా చేసింది, అసలు జరిగిన కథేంటో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఈ తరం అమ్మాయి. రచించిన వారు చంపా గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది రామ్మూర్తికి. పక్క గది నుంచి మాటలు నవ్వులు తెరలు తెరలుగా స్పష్టంగా వినపడుతూనే ఉన్నాయి. భార్యని తట్టి లేపాడు. నిద్రాభంగానికి కాస్త విసుక్కుంటూనే లేచింది ఆవిడ. ఆ మాటలను గమనించావా, కాస్త విను అన్నాడు రామ్మూర్తి. చెవులు రెక్కించి వింది భార్య పార్వతమ్మ. నిజమే, పక్క గది నుంచి ఉండుండి మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి సన్నగా. చటుక్కున లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తని విసుక్కుంటూ అనుసరించింది. తలుపులను దబదబా బాధగా 5 నిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది కూతురు అలైక్య. లోనికి దూసుకెళ్ళి గదంతా కలియజూశాడు రామ్మూర్తి. పార్వతమ్మ కూడా చూసింది. ఆ గదిలో అలైక్య తప్ప మరెవ్వరూ లేరు. ఆహా, మాటలు నవ్వులు వినిపిస్తేనూ అంటూ నసిగాడు రామ్మూర్తి. కన్న కూతురు మీద కూడా నమ్మకం లేదా అంటూ బగ్గుమంది అలైక్య. గుమ్మం వరకు వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి చకచక బీరువా వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి. అక్కడుంది అసలు కీలకం. బయటకు లాగాడు. 6 అడుగుల అందగాడు యువకుడు. ఇప్పుడేమంటారు అన్నట్లుగా భార్య ముఖం. కూతురి వైపు కొరకొరా చూసి యువకుడిని తిట్టిపోస్తూ చెంపలు వాయగొట్టాడు. వాడు వదిలించుకొని పారిపోయాక అమ్మాయి గర్జించింది. పవన్ ఏం చేశాడని శివాలెత్తిపోతున్నావు నువ్వు అంటూ. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటమే ఘోర నేరమా అంటూ ఎదురు ప్రశ్న వేసింది కూతురు. తప్పు చేసి కూడా పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు ఆ తండ్రికి కోపం వచ్చినా తమాయించుకొని ఈ అర్ధరాత్రి పూట రహస్యంగా వచ్చి అది ఒక ఒంటరి అమ్మాయిని గదిలోకి ప్రవేశించి కలవటం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి రామ్మూర్తి. అలేఖ్య ఏమాత్రమూ వెనక్కి తగ్గలేదు. విజృంభించింది. ఏ కాలంలో ఉన్నావు నాన్న నువ్వు? వయసొచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్నా తప్పు కాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. మేమంత దూరం వెళ్ళలేదు. కేవలం ఒట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం. అంత మాత్రానికి అనుమాన పిశాచంలా వెంటాడి వేధిస్తున్నావు. నేనంటే నీకిష్టం లేదు? ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా? మా ఫ్రెండ్స్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, చెప్పులు వేసుకొని మెరిసిపోతుంటే చౌకబారు వస్తువులన్నీ నా మొఖాన కొట్టావు. డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేశావు గాని 50 లక్షలు పారేసి ఓ ప్రైవేటు మెడికల్ సీటు కొనిపించలేకపోయావు. నీకసలు నా మీద ప్రేమ ఉంటే కదా. ఇలా పిల్లల కోర్కెలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్ని మాత్రం ఎందుకు కనాలి నాన్న అంటూ ఊరు వాడ వినిపించేంత గట్టిగా ఆ అర్ధరాత్రి కంగున అరుస్తోంది అలేఖ్య. చుట్టుపక్కల వారందరికీ నిద్రాభంగమై లేచి వచ్చారంటే తమ పరువు కాస్త పోతుందని హడలిపోతున్నారు రామ్మూర్తి, పార్వతమ్మ. అలేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి, నువ్వు నాకేం చేశావని నీ అదుపాజ్ఞలో ఉండాలి? అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటేనే. పో బయటికి. నీ పరమ చండాలపు ముఖం మళ్ళీ నాకు చూపించకు అని అరుస్తూ కన్నతండ్రిని లాక్కెళ్ళి బయటకు నెట్టేసి దడేల్మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది. కూతురి ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు. పార్వతమ్మ వణికిపోయింది. దయ్యం పట్టినట్లుగా అరుస్తున్న కూతురి నోరు మూయించలేక ఏడుస్తూనే ఉండిపోయింది. రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు.
ఆయన గుండె గూర్నిల్లుతోంది. మనసు రోదిస్తోంది. ఎప్పుడు ఎవ్వరి నోటి నుంచైనా ఒక చిన్న మాట కూడా పడని ఆయన ఇప్పుడు కూతురే అవమానిస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఘోరంగా అవమానించింది కూతురు. కన్నీరు ధారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి. తన భార్య అయినా తనను అర్థం చేసుకుని తలుపు తెరుస్తుందేమోనన్న ఆశతో క్షణమొక యుగంలా 10 నిమిషాలు నిరీక్షించాడు. తలుపు తెరుచుకోలేదు. ఆత్మాభిమానం బుసకొట్టింది. లేచి చకచక నడక ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. నైట్ డ్రెస్సులోనే ఉన్నాడు. జేబులో డబ్బు లేదు. నడుస్తూ ఉన్నాడు. బస్ కాంప్లెక్స్ కనిపించింది. వెళ్ళి బెంచి మీద కూర్చున్నాడు. తాను చేసిన తప్పేంటో అని ఆలోచిస్తూ ఉండగానే ఉదయం 6 గంటలకు వాకింగుని ముగించుకొని ఇంటికొస్తున్న లాయర్ విశ్వనాథం తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న తన బాల్యమిత్రుడైన రామ్మూర్తిని గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. ఒరేయ్ విశ్వనాథం, నేను అడుక్కోవటానికి వచ్చాన్రా అంటూ విషన్న వదనంతో ఏడుపు గొంతుతో అన్నాడు రామ్మూర్తి. మిత్రుడిని ఎగాదిగా చూశాడు విశ్వనాథం. నలిగిన నైట్ డ్రెస్సు, విషన్న వదనం, రేగిన జుట్టు, నిద్రలేని ఆ కళ్ళు అంతా గమనించి అడుక్కోవటమేంట్రా, ఆజ్ఞాపించు అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్లాడు విశ్వనాథ్. భార్యాబిడ్డలకు పరిచయం చేశాడు. వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామ్మూర్తిని కాసేపు ఆపి బాత్రూం చూపించి స్నానం చేసి రమ్మన్నాడు. అతడు స్నానం చేసి టవల్ చుట్టబెట్టుకొని బయటకి రాగానే తన గదికి తీసుకెళ్ళి మనీ పర్సు, బట్టలు ఇచ్చాడు. రామ్మూర్తి కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి. మిత్రుడి బట్టలు అతనికి సరిగ్గా సరిపోయాయి. టిఫిన్ తిన్నాక, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది, అసలు విషయం ఏంటి అన్నాడు విశ్వనాథ్. రామ్మూర్తి చెప్పిందంతా విని, నేటి యువతరాన్ని చూస్తూ ఉంటే వీళ్ళ భావి భారత నిర్మాతలు అని నాకు బాధగా అనిపిస్తోంది రామ్మూర్తి. వాళ్ళ వేషభాషలు చూడు, మాటలు విను. చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన, స్పష్టత ఉండటం లేదు. బాధ్యతారాహిత్యం, స్వార్థం, ఫ్యాషన్లు, సినిమాలు, డబ్బు యావా తప్ప మరేవీ కనిపించడం లేదు. తల్లిదండ్రుల్నే కాదు, గురువుల్ని, పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడుతున్నారు. కన్న కూతురే నన్ను బయటకు తన్ని తగిలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు పోడుకుపోయింది. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అది సహజమే. ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాడిని చెడామెడా తిట్టేసి భీకరంగా ఎదురు తిరిగి దాడి చేస్తే చాలు. తప్పు చేసిన వాళ్ళంతా ప్రయోగించే ట్రిక్కే ఇది. ఇప్పుడు అలేఖ్య చేసింది కూడా అదే. ఆవిడ చేసిన తప్పుకి మీరు ఏమంటారోనని ముందుగా తనే నోరు పెంచింది. ఆవిడ దాటికి తట్టుకోలేక నువ్వు మీ ఆవిడ నోరెత్తలేకపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్. కష్టాలు ఒంటిగా రావు. రామ్మూర్తి నెత్తిన మరో బండ కూడా పడింది. ఆ ఊరికి తూర్పు కాలువలో ఒక శవం తేలింది. అది పవన్ శవం. అంతే, పవన్ని తన తండ్రే చంపేశాడని కేసు పెట్టింది అలేఖ్య. యువర్ ఆనర్, నేను లంచగొండిని కాను. 30,000 జీతంతో నిజాయితీగా గౌరవంగా బతుకుతున్నవాడిని. తన ఫ్రెండ్స్ అందరూ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి నేను ఇవ్వలేకపోయాను. నేను 200 రూపాయల చెప్పులు వాడుతూ దానికి 1000 రూపాయల చెప్పులు ఇప్పించాను. నా సెల్ఫోన్ ఖరీదు కేవలం 2,000. దానికి 8,000 ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. నా దుస్తులు 1000 రూపాయలే. దానివి 5,000. అంతకంటే నేనేం చెయ్యగలను? ఇంకా ఖరీదైనవి ఇవ్వలేదని దానికి నా మీద కోపం. ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే తల తాకట్టు పెట్టి అయినా దాన్ని మెడిసిన్ చదివించేవాడిని. కానీ 50 లక్షలు పడేసి ప్రైవేటు కాలేజీలో సీటు సంపాదించలేదని దానికి నా మీద కోపం. అర్ధరాత్రి, అది బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోపలి గదిలో కబుర్లు చెబుతూ ఉంటే నేను వాడిని కొట్టి బయటికి తరిమేశాను. ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్ను నా ఇంట్లో నుంచే బయటికి తరిమేసింది. కోపంతో రగిలిపోయి దాని బాయ్ ఫ్రెండ్ని చంపేశాను. నేను చేసింది తప్పే. నన్ను వెంటనే ఉరి తీసేయండి. వెంటనే నన్ను ఉరి తీయండి యువర్ ఆనర్, ప్లీజ్ అంటూ
ఏడుస్తున్నాడు రామ్మూర్తి. ఆయన ముఖంలో విషాదం, స్వరంలో ఆవేదన, గొంతులో గిజగిజ, కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ కదిలిపోయారు. అయ్యో పాపం అని జాలిచూపులు చూశారు. 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని రోదిస్తోంది పార్వతమ్మ. బాగానే నటిస్తున్నావు నాన్నా అనుకుంది అలేఖ్య వెటకారంగా. నేను హత్య చేశాను మొర్రో అని మొత్తుకున్నా కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే అతని తరపు వాదన కూడా అవసరమే. తనకు న్యాయవాది అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించటానికి ఒక న్యాయవాదిని నియమిస్తుంది. రామ్మూర్తి తరపున వాదించటానికి విశ్వనాథ్ ముందుకొచ్చాడు. వాదన ప్రారంభించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో జరిగింది. శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు. హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీస్లో పనిచేసుకుంటున్నాడు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రౌడీలను నియమించి హత్య చేయించటానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులే లేవు. అదీగాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలను కోర్టులో హాజరుపరచలేదు. కూతురు ఇంటి నుంచి గెంటివేసిందన్న బాధలో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్షే మేలని భావించి నేరం తనపై వేసుకుంటున్నాడు గాని నిజానికి అతడు ఈ హత్య చెయ్యలేదు, చేయించలేదు. అలా 4 నెలలు వాదోపవాదాలు సాగి చివరకు తీర్పొచ్చింది. రామ్మూర్తి ఏ తప్పు చెయ్యలేదని, నిర్దోషి అని, అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలి అని జడ్జి గారు తీర్పిచ్చారు. కేసు నుంచి నిర్దోషిగా బయటపడినా కూడా భర్త తన ఇంటికి రాకపోవటంతో బెంబేలు పడిన పార్వతమ్మ ఇదంతా నీ వల్లనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది. ఆయన గనుక ఇంటికి రాకపోతే నేను కూడా చచ్చిపోతాను, అప్పుడు నువ్వు హాయిగా ఉందువు గాని అని కూతుర్ని శపించింది పార్వతమ్మ. దాంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవటానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది అలేఖ్య. ఆయన ఇక్కడ పనిచేయటం లేదమ్మా, ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అన్నారు వాళ్ళు. లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్లారు తల్లి కూతుర్లు. రామ్మూర్తితో మీకేం పనమ్మా అంటూ విశ్వనాథం స్వరం కంగుమంది. ఆ తీవ్రతకు ఉలిక్కిపడి తల ఎత్తి బిత్తర చూపులు చూసింది పార్వతమ్మ. చాలా రోజుల నుంచి ఏడుస్తోంది కాబోలు. ముఖం ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రబడి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. జాలి కలిగింది విశ్వనాథ్కి. ఈసారి సౌమ్యంగా అడిగాడు. అప్పుడు గెంటేశారు కదా, ఇప్పుడెందుకు వెతుక్కుంటూ వచ్చారు? అతని మీద కేసు పడగానే ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇంతకాలం మా ఇంట్లోనే ఉన్నాడు. కేసు నుంచి విముక్తి కలగ్గానే ఎక్కడో అక్కడ ఎలాగో అలా జీవిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడే మా ఇంట్లోనే ఉండమని ఎంతో చెప్పాను, వినలేదు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో మాకు తెలీదు అంటూ చెప్పాడు విశ్వనాథం. 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని కుమిలిపోయింది పార్వతమ్మ. తర్వాత బాధంతా ఉబికిరాగా నెత్తి నోరు బాదుకుంటూ హిస్టీరికల్గా రోధించింది. లోపల నుంచి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అనునయించి లోపలికి తీసుకెళ్ళింది. ఈసారి అలేఖ్యపై దృష్టి నిలిపాడు విశ్వనాథ్. తండ్రిని ఇంట్లో నుంచి బయటకి గెంటేశావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే. ఉద్యోగం లేదు కదా, ఎలా పోషిస్తావు? అందుకే ఆవిడను కూడా బయటికి తన్ని తగిలేసేయి. ఇప్పుడు అడగటానికి తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో ఉండరు. పాత బాయ్ ఫ్రెండ్ ఎలాగూ చనిపోయాడు. కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు. ఎవ్వరూ అడిగేవాళ్లే ఉండరు అంటున్న విశ్వనాథ్ మాటలు గుండెల్లో నుంచి తూటాలా దూసుకెళ్తున్నట్టుగా విలవిలలాడిపోయింది అలేఖ్య. చివ్వున కన్నీళ్లు ఎగసిపడ్డాయి. నిజానికి గత 3-4 నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు. బంధువర్గంలో రామ్మూర్తి అంటే అందరికీ అభిమానమే, అందరికీ గౌరవమే. మంచివాడన్న పేరుంది. బాయ్ ఫ్రెండ్ కోసం అలేఖ్య తండ్రిని ఇంట్లో నుంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది. పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావటమే మానేశారు. ఎప్పుడైనా ఎదురు పడితే నిరసిస్తున్నారు, నిలదీసి అడుగుతున్నారు, నువ్వు చేసిన పనేంటి అని సూటిపోటి మాటలంటున్నారు. ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవటానికే తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయన్ను నోరెత్తకుండా చేసింది. అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది.
కానీ అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో ఆవిడకు తెలీదు తన తండ్రి ఇక తిరిగి రాడని, జీవితమంతా అల్లకల్లోలం అవుతుందని. ఇక పవన్ హత్యకు గురయ్యాడు అన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనకలు ఆలోచించకుండా తండ్రి మీదే కేసు పెట్టింది కూతురు. అప్పటినుంచి ఆమె జీవితం దుర్భరమైపోయింది. దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యాస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు. అర్ధరాత్రి పోకిరి వెధవలు తలుపులు కొడుతున్నారు. నీకో బాయ్ ఫ్రెండ్ కావాలా? నేనున్నాను, నీకోకేనా అంటూ మీద మీదకు వస్తున్నారు. ఇప్పుడు ఎత్తి పొడవటం లాయర్ విశ్వనాథ్ వంతయింది. బిడ్డల కోరికలు తీర్చలేనివారు అసలు బిడ్డల్నే కనకూడదు అన్నావు. తండ్రినే నిలదీశావు. బాగానే ఉంది. కానీ అంత తెలివైన దానివి పవన్, నీ కోరికలన్నీ ఎలా తీర్చగలడనుకున్నావు? వాడికా ఉద్యోగం లేదు, చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ. పెద్ద పెద్ద ఉద్యోగాలేవి అతడికి దొరకవే. అతడికి వచ్చే జీతంతో ఐస్ క్రీం కూడా కొనివ్వలేడు. వారానికి ఒక సినిమా కూడా చూపించలేడు. నువ్వు సంపాదించి తెస్తే ఖర్చు పెట్టుకోగలడు. అలాంటి వాడిని నువ్వెలా ప్రేమించావు అంటూ సూటిగా అడిగాడు విశ్వనాథ్. ఆమె తల వాలిపోయింది. నేను డిటెక్టివ్ల సహాయంతో పవన్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను. అతడికి కష్టపడటం ఇష్టమే లేదు. ఉద్యోగం చేసే ఉద్దేశం అస్సలూ లేదు. భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే రకం. నీ చదువుక పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు. కాబట్టి బీటెక్ పాస్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించగల 2 అమ్మాయిల్నే లైన్లో పెట్టాడు. వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవన్ని చంపి తర్వాత కాల్వలో పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం. నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అలైక్య. మీ యువతరాన్ని చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది అలైక్య. మీకు వివేకం శూన్యం, ఆలోచన పూజ్యం, కానీ ఆవేశం మాత్రం ఫుల్లు, సమర్థత నిల్లు. పోయి పోయి చచ్చు సన్నాసి వెధవని ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమను వదిలేయటానికి సిద్ధపడిపోతున్నారు చూడు. మిమ్మల్నేమనాలి? పైపెచ్చు తామే మేధావులమనుకుంటున్నారు. ఎంతగా నచ్చజెప్పినా, ఎంతగా వివరించి చెప్పినా వినిపించుకోరే. మీ మొండి పట్టు మీదే అంటారు. ఇదిగో ఇలా జీవితాలను నాశనం చేసుకుంటారు అంటున్న అతని మాటలకు బాబాయ్ ఇక చాలు అన్నట్టుగా విశ్వనాథానికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేసింది అలేఖ్య. మతిమాలి గతి తప్పిన నాలాంటి వాళ్లను చూసి యువతరం అందరినీ విమర్శించకండి అంకుల్. నేను చేసింది క్షమించరాని నేరమే. ఈ 3-4 నెలల్లో నేను అనుభవించిన అనుభవమంతా నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలను నేర్పింది నాకు బుద్ధొచ్చింది. మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసని నాకు తెలుసు. ఆయన్ని రప్పించండి. నా కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి క్షమించమని వేడుకుంటాను అంటూ ఆర్తితో అడిగింది అలేఖ్య. ఆమెను ఎగాదిగా చూశాడు విశ్వనాథం. ఆమెలో మార్పు వచ్చినట్లుగా కనిపించింది. మనస్ఫూర్తిగా తండ్రి రాకను కోరుతున్నట్లుగా అనిపించింది విశ్వనాథానికి. ఈలోగా పార్వతమ్మను సాంత్వనపరిచి తీసుకొచ్చింది విశ్వనాథం భార్య. భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అర్థించింది. పోలీసులు కేసు పెట్టగానే రామ్మూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు నిర్దోషి అని తీర్పు రాగానే అతని ఉద్యోగం అతనికివ్వమని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీసు పంపించారు. దానికి ఆయన ఒప్పుకున్నాడు గాని ఈ ఊళ్ళో పనిచేయటానికి రామ్మూర్తి ఇష్టపడటం లేదు. అందుకే రామ్మూర్తిని విశాఖకు బదిలీ చేశారు. రామ్మూర్తి ఇప్పుడు విశాఖలోనే ఉన్నాడు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించండి, వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్. అప్పుడు తల్లి కూతుళ్ళ కళ్ళలో కృతజ్ఞత మిలమిలా మెరిసిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం తండ్రిని ఇంటి నుంచి గెంటేసి కోర్టు మెట్లు ఎక్కేలా చేసి ఆ తండ్రి పరువు ఎలా తీసిందో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంత మంచి కథను మనకు అందజేసిన చంపా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.